నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటున్నారు సోషల్ యాక్టివిస్ట్ షర్మిల గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. రైట్, మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మరలా చాలా రోజుల తర్వాత బెంగళూరు ప్యాలెస్ వదిలి తెనాలి అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ ఇరు కుటుంబాలను అయితే పరామర్శించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది రౌడీ మూకలను కూడా పరామర్శించడం జరిగింది. సో ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? గోపి గారు, మనము ఇంతకు ముందే జగన్ గురించి మాట్లాడుకున్నాము. మళ్ళీ న్యాయం అనిపిస్తుందా అనడంలో నాకేమి కాదు. కానీ ఇదేం న్యాయం చెప్పండి? రౌడీ మూకలు అని చెప్పాను ఫస్టే రౌడీ అని చెప్పేసి జగన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు. కానీ అతను ఇప్పుడు సీఎం పదవి పోయింది అంటే ఫస్ట్ మనం ఒకటి మాట్లాడుకోవాలి. మంచి వాళ్ళకి ఆయన చేయడు. ఆయన పుట్టిందే రౌడీయిజము, చేసేదే రౌడీయిజము. దౌర్జన్యాలు అనేది రౌడీజం అనేది మనం చూసాం. వాళ్ళ పెద్ద బాబాయ్ గారిని కూడా ఇలా చేసి ఇప్పుడు సైకోల్ని కానీ రౌడీ మూకల్ని కానీ పరామర్శించడం అంటే ఆయన రక్తంలోనే ఉంది అది. మన ఇప్పుడు ఎవరన్నా చనిపోతే, ఎవరన్నా పేదవాళ్ళకి ఏదన్నా కష్టాలు వస్తే, ఇప్పుడు ఎవరన్నా చనిపోయినా వాళ్ళ కుటుంబాలకు పోయేసి ఇంత సహాయం చేసేసి పరామర్శిస్తే ఒక పద్ధతిగా ఉంటుంది. ఒక మంచిలాగా బిహేవ్ చేసినట్టు మనం మాట్లాడుకునే దాంట్లో కూడా మనం కూడా మాట్లాడుకుంటాము. కానీ ఆయన చేసే పనులు ఎట్లున్నాయో తెలుసా మీకు? ఆయన రౌడీ మూకల్ని కాదు, రౌడీల్ని కాదు, జైల్లో ఉన్న వాళ్ళని కూడా పరామర్శిస్తాడు ఆయన. ఎవరైనా హత్యలు చేసి జైలుకు పోతే వాళ్ళని కూడా పరామర్శిస్తాడు. మరి మామూలు అమాయకుల ప్రజల్ని, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎందుకు ఇట్లా చేయడు ఆయన? అలా చేస్తుంటే ఆయన సీఎం అయ్యేవాడు. ఆయన చెయ్యడు, జగన్ అన్న చెయ్యడు. ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి ఆయన అంటే ఒకప్పుడు ఆయన సీఎం కాకముందు జగన్ అన్న గురించి ఎవరన్నా మాట్లాడేటప్పుడు నేను గొడవలకు పోయేదాన్ని. ఇప్పుడు జగన్ అన్న గురించి ఎవరన్నా ముందు చెప్తే గొడవ పెట్టుకుంటున్నాను. ఇప్పటికి తేడా చూడండి ఎట్లుందో. అంటే ఇప్పుడు ఏంటంటే అతను అది చేయడం తప్పు. ఎందుకంటే ఎవరికి నచ్చదు. ఇలా చేస్తే ఏంటి మళ్ళీ ఇట్లా చేస్తున్నాడు, బెంగళూరు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి తెనాలికి వచ్చి ఇలా చేయడం అనేది ఎవ్వరికి నచ్చదు. అదేంటంటే మనకి ఆయన మైండ్ పని చేస్తుందో పని చేయట్లేదో జగన్ అన్న నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆయన వల్ల మేము కూడా సఫర్ అయ్యామని కూడా చెప్పాను నేను. ఇప్పుడు మా జగన్ అన్న వాళ్ళ మామయ్య గురించి, ఆయన పేరు శివశంకర్ రెడ్డి లేండి. అతను జగన్కి అవినాష్ రెడ్డికి మామనే అవుతాడు. అక్కడికి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను. వాళ్ళ ఇంట్లో జగన్ వాళ్ళ బంధువులే, కాకపోతే వాళ్ళు ప్రొద్దుటూరు కడపలో ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పరంగా నాకు అంతా ఒక చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పెరిగి వాళ్ళు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అని చెప్పేసి నాకు మొత్తం తెలుసు. జగనన్న గురించి కానీ, అవినాష్ రెడ్డి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారిని కూడా మేము నా మ్యారేజ్ కాకముందు నేను బ్రహ్మం గారి మఠంలో కలిశాను. అప్పుడు వాళ్ళ నాన్న గురించి ఆయన మంచోళ్ళండి. అంటే నేనేం చేసింటే ఇప్పుడు అతని వల్ల వాళ్ళ మామయ్య వల్ల మాకు కొంచెము నేను కూడా చావంచుల దాకా పోయేసి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఆయన పెద్ద కాంట్రాక్టర్. ఆయన ఇట్లా ఏదో తాగిన మైకల్లో ఏదో చెప్పేసి మా ఫ్యామిలీలో ఇట్లా మా పెద్ద పాప పెళ్ళి కూడా చెడిపోవడం జరిగింది ఆయన వల్ల. ఇట్లా చేసే వరకు మేము కూడా నాకు 2 ఆడపిల్లలు, నేను కూడా చనిపోవడానికి కూడా శ్రీశైలం వెళ్ళిపోయాను. ఈరోజు నేను బతికున్నానంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన ప్రాణభిక్షనే. ఈరోజు మా పెద్ద పాప లైఫ్ కూడా వాళ్ళ మామయ్య వల్లనే నాశనం అయ్యింది. ఇట్లా పెళ్లి చేస్తామని చెప్పేసి, మాకు ఇల్లులు కొనిస్తామని చెప్పేసి అంతా చేసి మేము అప్పుడు పడ్డ కష్టాలు మా అమ్మ ఎలా సాకిందని చెప్పి నేను పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదని హెల్ప్ చేయడానికి వచ్చాడు. కానీ తాగిన మైకంలో ఏదో మా హస్బెండ్కి ఏదో చెప్పడం వల్ల ఇప్పటికీ మా లైఫ్లో నాకు మా ఆయనకి ఇప్పటి వరకు 5 years అయింది. ఆయన అట్లా సునామీ సృష్టించి వెళ్ళిపోయాడు. వాళ్ళ జగన్కి మామనే అవుతాడు. అయితే అంత సునామీ సృష్టించి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అరే నా వల్ల ఇలా తప్పు జరిగింది, నేనే సరిదిద్దుకోవాలి, అరే ఆ పాపకి నేను పెళ్లి చేస్తాను, దగ్గరుండి నేనే కట్నం ఇచ్చి పెళ్లి చేస్తానని ఇలా ఆ అమ్మాయి ఇంత సఫర్ అయ్యారని చెప్పేసి మనం ఇంటర్వ్యూలో చూసుకునే ఉంటాడు. వచ్చి ఏదన్నా మనకి హెల్ప్ చేస్తే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. ఒక ఆడపిల్ల, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి ఆడపిల్ల ఉంది,
రేపొద్దున ఆడపిల్లకు కూడా ఎవరన్నా జీవితం సర్వనాశనం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఫస్టే రెడ్డిస్ వాళ్ళు, ఫస్టే జగన్ అవినాష్ రెడ్డికి మా అల్లుళ్ళు అవుతారు, వాళ్ళు ఊరుకుంటారా? చంపడమే ఉంటుంది. వాళ్ళు ఏమన్నా వాళ్ళ జోలికి వస్తే చంపడం ఉంటుంది. మరి మా ఫ్యామిలీ జోలికి వచ్చి నా ఇద్దరు ఆడపిల్లలు ఈరోజు బజారున పడ్డారు, ఈరోజు నా లైఫ్ నా పిల్లల లైఫ్ నాశనం చేశాడు, ఇలాంటి ఈరోజు వచ్చి సరిదిద్ది ఉంటే ఈరోజు ఎంత పేరు వచ్చేది? వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రక్తంలోనే ఉంది. చూస్తున్నాం కదా, జగన్ వాళ్ళ బాబాయినే చంపిన అన్నదమ్ములు ఇద్దరు ఇప్పటికీ వాళ్ళు పట్టుకోలేకపోయారంటే ఎందుకు పట్టుకుంటారు? సో చంపింది అవినాష్ రెడ్డే కదా. మరి జగన్ హస్తం లేనిది, జగన్ సైలెంట్గా ఉన్న తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డి మొత్తం చేతిలోకి తీసుకొని ఆయన పిడికిట్లో తీసుకొని వాళ్ళ బాబాయిని చంపించలేదా? మరి అలాంటిది మాకు సామాన్యం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాకేం చేస్తారు? ఇప్పటికి కూడా మించిపోలేదు కదా. మరి నేను ఇంతకు ముందు కూడా మనం టీవీలో నేను మాట్లాడాను, అందరు చూసారు, చాలా వరకు పోయింది. ఏపీ తెలంగాణలో అన్ని వరకు పోయినాయి వీడియోస్. ఈరోజు నా వల్ల జరిగిందా అని చెప్పేసి మనిషి మానవత్వం గల మనుషులైతే ఈరోజు వచ్చి నువ్వు సరిదిద్దు. నేను జగన్కి కూడా చెప్తున్నాను, అవినాష్ రెడ్డికి కూడా చెప్తున్నాను, ఈరోజు నా పిల్లల జీవితం నిలబెట్టండి, వచ్చి సరిచేయండి అని చెప్తున్నా. నేను ఒక ఆడపిల్ల, నా కూతుర్ని, నా పెద్ద కూతురికి నేను అమ్మాయిని దారిలోకి తీసుకురావడానికి గోపి గారు మీరు చెప్తే నమ్మరు, 2 years పట్టింది. ఆ అమ్మాయి పిచ్చిది అయిపోయింది. ఇప్పటికి నాకు కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది నేను చాలా చోట్ల. కానీ ఇద్దరు ఆడపిల్లల కోసం నేను ఎంత పోరాడుతున్నానో, ఎంతవరకు నేను ఫైట్ చేశానో, ఈ రోజు మీకు తెలిసి కూడా మీరు రాలేకపోతున్నారంటే మీ రౌడీజము, మీ దౌర్జన్యాలు, మీ మర్డర్లు చేసే మనుషులు మీరు అనేది ఈరోజు మీరే నిరూపించుకున్నారు. అవునా కాదా? నువ్వు రౌడీలకు పరామర్శిస్తావు, నువ్వు సైకోల్ని పరామర్శిస్తావు, నువ్వు జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తావు. నీ మామ చేసిన పనికి ఈ రోజు వచ్చి నువ్వు సర్చ్ చేయి, మరి చూద్దాము. అంతే కదా. మరి నేను అదే రాయలసీమ గడ్డ మీద పుట్టిన అమ్మాయినే కదా. మరి ఇద్దరు ఆడపిల్లల లైఫ్ ఇంత నాశనం అయిపోయింది కదా, మరి నువ్వు సరి చేయి వచ్చి. నేను జగన్కి చెప్తున్నా, నేను అవినాష్ రెడ్డికి అన్నకు చెప్తున్నా. నేను వాళ్ళ ఇంట్లోనే నేను పుట్టి పెరిగాను కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాకు తెలుసు కాబట్టి ఈరోజు మా జీవితాలు రోడ్డును పడేశారు వాళ్ళు. నాకెంత బాధ కలుగుతుంది. ఇప్పటికీ నేను ఏ రేంజ్లో ఉండేదాన్ని, ఈరోజు వాళ్ళ మామ వల్ల ఒకసారి బెదిరించాడు, నాతో పెట్టుకుంటే నా అవినాష్ రెడ్డికి జగన్ తెలిస్తే ఏమవుతుందో అంటే నేను చెప్పాను అప్పుడు కూడా, నువ్వు సరి చేసే. నేను అప్పుడే చెప్పిన తర్వాత ఇంకా వాడు ఫోన్లు 3 నెంబర్లు మార్చేశాడు. మరి నా నెంబర్లు అవే ఉన్నాయి. నేను అదే రాయలసీమలో పుట్టాను, అదే ధైర్యంగా మాట్లాడుతున్నాను ప్రతి మీడియా ముందు కూడా. మీరు రండి, వచ్చి ఆ ఇద్దరు ఆడపిల్లల జీవితం మీరు సరిచేయండి. అప్పుడు మీరు మానవత్వం ఏందో మనుషులకి, ప్రపంచానికి తెలుస్తుంది, మన ఏపీ ప్రజలకు తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది కదా గోపి. నేను ఒకటే చెప్తున్నాను, నేను దీని గురించి చాలా ఫైట్ చేస్తున్నాను. అక్కడి వరకు పోవాలి, వాడు రావాలి, వాడు వచ్చింది వాడి చెవులో పడాలి. జగనన్న ఇది చూసినా కానీ నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒక ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడాను, నేను భయపడకుండా. అవినాష్ రెడ్డి కూడా నేను భయపడకుండా మాట్లాడాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా నేను మాట్లాడాను. ఎందుకు? మాకు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు మేము ఊరు దాటి తెలంగాణ నుంచి మేము శ్రీశైలంకి వెళ్ళి మేము చావడానికి వెళ్ళామంటే ఇదంతా కారణం ఎవరు? జగనన్న అవినాష్ రెడ్డి వాళ్ళ మామ కాబట్టే కదా మేము వెళ్ళింది. ఈరోజు రమ్మని చెప్పండి, ఈరోజు వచ్చి నా పెద్ద కూతురు జీవితం నిలబెట్టమని చెప్పండి. నిలబెడితే అప్పుడు నేను మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళీ వాళ్ళ గురించి నేను గొప్పగా చెప్పుకుంటాను. అంతే కదా. మరి నువ్వు చెయ్యి, ఎంతమంది నీ వల్ల దెబ్బతిన్నారో అంతమంది ఫ్యామిలీలకి నువ్వు చెయ్యి. కానీ ముఖ్యంగా మాకు, నేను వాళ్ళ ఇంట్లో పెరిగాను కాబట్టి నువ్వు మాకు చెయ్యి. నేను అప్పుడు ఏ నోటితో నేను వాళ్ళు దుర్మార్గులు, ఇట్లా రౌడీ షీటర్స్ అని నేను మాట్లాడాను, అదే నోటితో నేను వాళ్ళ దేవుళ్ళని నేను చెప్పుకుంటాను. అంతే కదా. మరి చెప్పే పరిస్థితి వాళ్ళు తీసుకురావాలి, కానీ వాళ్ళు తీసుకురారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రక్తంలోనే ఉంది, చంపడమే ఉంటుంది, వాళ్ళని బతికించడం అనేది ఉండదు, పేదవాళ్ళకి మంచి చేయాలనేది ఉండదు. అందరి జీవితాలు నాశనం చేయాలి, అందరు కుంకుమలు పోగొట్టాలి, అందరు ఆడవాళ్ళ పసుపు కుంకుమలు తీయాలనేది వాళ్ళ టార్గెట్. అంతే. మరి నేను ఇప్పుడే చెప్తున్నా, మొన్న కూడా చెప్పాను. నేను చాలా మంది అడుగుతున్నారు చెప్పమని, కానీ నాకు హెల్త్ బాగాలేక మళ్ళీ ఒక 10 days మీరు కూడా రమ్మన్నారు కాబట్టి వచ్చాను. దీని గురించి గట్టిగా చెప్పుకోవాలి నేనైతే. ఇప్పుడు ఇది ఎంతవరకు ఆయన వరకు పోయేసి వచ్చి మాకు హెల్ప్ చేయండి.
అని నేను కోరుకుంటున్నాను. నేను చాలా దెబ్బతిన్నాను, నేను రోడ్డు మీద పడ్డాను. నా ఆడపిల్లల జీవితం కూడా ఈరోజు వాళ్ళు చేసిన పనికి ఈరోజు ఇలా జరిగినా కానీ చాలామంది వేరే రకంగా మాట్లాడుకుంటున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మాది తప్పు లేకున్నా కానీ వాళ్ళ మామయ్య జగనన్న అవినాష్ రెడ్డి అన్న మీకు ఒకటే చెప్తున్నాను, మీ గౌరీ శివశంకర్ రెడ్డి మీ ప్రొద్దుటూరులో ఉన్నాడు, మీకు తెలుసు. కానీ అతను ఎంత నా ఫ్యామిలీ కాదు, నా పిల్లలకి చాలా ద్రోహం చేశాడు. వచ్చి తప్పు సరిదిద్దుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. చెప్తారు కదా గోపి గారు, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తే అది ఎంతో పుణ్యం అని చెప్పుకుంటాం అందరము, పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది. కానీ నువ్వు ఒక్క మాటతో నువ్వు సర్వనాశనం, మా జీవితాలే అల్ల కల్లోలం చేసావు కదా. మరి నువ్వు తప్పు చేసావు కాబట్టే నువ్వు రాలేదు, నువ్వు నెంబర్లు మార్చావు. అదే మేము తప్పు చేయలేదు, నేను నిలబడి ఉన్నాను కదా అంత ధైర్యంగా. మరి నిలబడి ఉన్న తర్వాత నువ్వు వచ్చి సరిదిద్దిపో, నా 2 ఆడపిల్లల జీవితాలు సరిదిద్దిపో. కోట్లు పెట్టుకున్నావు కదా, మరి నిన్ను డబ్బు అడగట్లేదు, నువ్వు చేస్తానన్నావు హెల్ప్, అది కూడా బెదిరించావు నువ్వు. జగనన్న అవినాష్ రెడ్డి పేరు చెప్పి బెదిరించావు. భయపడను, నేను ఎవ్వరికి భయపడని నేను ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నువ్వు భయపడి నువ్వు నెంబర్లు మార్చుకొని దాక్కోవడం కాదు, నువ్వు వచ్చి సరిదిద్దు అంటున్నా నేను. మా ఆయన మైండ్లో విషం నింపావు, అది వాడు నిజమని అనుకుంటున్నాడు. అది ఎంత నిజమో నువ్వు నిరూపించు. నువ్వు ఇక్కడ సునామీ సృష్టించి నువ్వు వెళ్ళిపోయావు. 5 సంవత్సరాలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు. అందుకే నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మీ ఛానల్లో కూడా చెప్తున్నా గోపి గారు, నేను ఏంటంటే అతను వచ్చి చూసి ఇప్పుడు ఎక్కడున్నా సరే వచ్చి ఆయన మీద నేను కేసు కూడా పెట్టాను. కేసు పెట్టిన తర్వాత అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అని పెద్ద గొప్ప భయపించాడు పోలీసులకు కూడా. నువ్వు వస్తే బాగుంటుంది, లేకుంటే మీడియా మొత్తం నేను ముందు కూర్చోబెడతానని చెప్పి కేసు బుక్ చేసింది పాప. ఎందుకంటే ఆమె పెద్ద పాప కేసు బుక్ చేసింది, అది కేసు నడుస్తుంది. కానీ ఇప్పుడు జగన్నే లోపలేసిన వాళ్ళ మామ ఎంత మాకు, అవునా కాదా? రాజశేఖర రెడ్డి కొడుకునే మేము 16 నెలలు జైల్లో పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కూడా జైలుకి వెళ్తాడో ఏమో తెలియదు. అలాంటిది నువ్వెంత, నువ్వు చూసిన తర్వాత నువ్వు వచ్చి నా 2 పిల్లలకి నువ్వు న్యాయం చేయి, అప్పుడు నీ అల్లుళ్ళ గురించి నేను మాట్లాడతాను. అంతే కదా, నా గురించే కాదు ప్రతి ఒక్కరికి, ఎవరెవరైతే ఉన్నారో ఈ పదవి అనేది కూడా పోగొట్టుకున్నాడు. వాళ్ళ బాబాయిని చంపేసి మొత్తానికే పోయాడు అతను. కానీ చేసిన తప్పులు సరిదిద్దుకోమని చెప్తున్నా నేను జగనన్నకు కానీ అవినాష్ రెడ్డికి కానీ. ఇవి చేశారు అనుకోండి మళ్ళీ చెప్పలేము, మళ్ళీ మంచి పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. నేను దాని గురించి మాత్రం చెప్తున్నాను గోపి గారు. రైట్, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.